అయ్యో, ఇక్కడున్నావా అక్క? అక్క, నువ్వేంటి? నీ రేంజ్ ఏంటక్క? విక్టోరియా క్వీన్ లా ఉండాల్సిన నువ్వు ఇప్పుడు కుక్కిన పేన్లా అయిపోయావు. కంటి చూపుతో ఇంటిని శాసిస్తావు అనుకుంటే నీ కళ్ళలో ఆ కన్నీళ్ళేంటక్క? నాకు చేతగాక కంటతడి పెట్టలేదు. అవమానాన్ని దిగమింగలేక నా ఒక్కసని వెళ్ళగక్కాను. ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఇంట్లో వాళ్ళకి సిగ్గు రాలేదు. అంతమంది ముందు మావయ్య గారు నీ మీద చెయ్యెత్తారక్క. అదే గుర్తొస్తోంది. ఎత్తిన చెయ్యి దించాడు గాని తను తలదించుకునే రోజు ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను. చూస్తూ కూర్చుంటే డేట్లు మారుతాయి గాని నా డౌట్లు తీరవక్క. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు. అలాంటి రోజు నీకెప్పుడొస్తుందక్క? పోల్చినందుకు ఫీల్ అవ్వకక్క. నువ్వక్కడ తల దించుకున్నందుకు ఫీల్ అవ్వక్క. నువ్వింట్లో ఎలా ఉండాల్సిన దానివక్క, ఎలా ఉన్నావు? పెద్దనమంతా నీ గుప్పిట్లో పెట్టుకోవాల్సింది పోయి భయాన్ని గుప్పిట్లో పెట్టుకున్నావక్క. భయమా? అదంటే ఏంటో కూడా నాకు తెలీదు. మరి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కటే నిన్ను తొక్కేస్తుంటే తిరగబడకుండా వెనక్కి తిరిగొచ్చి ఇలా రూమ్ లో ఉండడం భయం కాదా? భయం కాదా? కాదా? భయం కాదు, పగ, కసి. తల వంచిన నేను ఆ రాధిక మెడలు వంచే రోజు చాలా దగ్గరలోనే ఉంది. అక్క, ఇదే ఈ ఆవేశం ఇలాగే ఉండాలక్క. కొంటి మీద కొనుక్కు లేకపోయినా పర్లేదు గాని నీ కళ్ళల్లో నిన్ను అవమానించిన దృశ్యాలు కనిపిస్తూనే ఉండాలక్క. ఈ ఇంటి తాళాలు పెద్ద కోడలువైన నీకివ్వకుండా ఆ రాధికకిచ్చి నిన్ను ఫూల్ని చేశారక్క. ఫూల్ని చేశారు. చెయ్యెత్తిన వాళ్లే చేతులెత్తి దండం పెట్టే పొజిషన్ కి తీసుకొస్తాను. నన్ను ఏడిపించిన వాళ్ళు గుండెలు బాదుకునేలా చేస్తాను. అణగదొక్కాలని చూసిన వాళ్లను పాతాళానికి తొక్కేస్తాను. రాధికని మాత్రమే కాదు, దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పని పడతాను. 4 రోజులు వెయిట్ చేయి, ఈ ఇంటిని రణరంగంగా మారుస్తాను. యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడడం అంటే అబ్బో నాకు భలే సరదా అక్క. నీ ముచ్చట తీరుస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆహా, అక్క కోపం చూస్తుంటే డెఫినెట్ గా ఓ 5-6 ఏళ్ళు తగలబెట్టేస్తుంది. సూపర్ అక్క. శోభన ప్రవర్తనకు పట్టరానంత కోపం వచ్చింది. అందుకే ఆవేశంతో చెయ్యెత్తాల్సి వచ్చింది. అక్క అదే అవమానంగా భావించింది మావయ్య గారు. అందరి ముందు తన పరువు పోయిందన్న ఉక్రోషం
తన ఆహాన్ని దెబ్బతీసింది. అందుకే నియంత్రించుకోలేక నీ మీద శాపనార్థాలు పెట్టింది. బాధపడకమ్మా. నీలాంటి మంచివాళ్లను శపించినా దాని ప్రభావం ఉండదు. పైగా ఆ శాపం అన్నవాళ్లకే తగులుతుంది. మావయ్య గారు, ఈ ఇంటి బాధ్యతల నుంచి నేను తప్పుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. వద్దమ్మా. మంచి మనసుతో నువ్వు ఇలా చెప్తుండొచ్చు, కానీ మేం బాగా ఆలోచించి చెప్తున్నాం. మేము నీకు అప్పగించిన బాధ్యతల నుండి తప్పుకుంటే ఈ ఇల్లు నరకంగా మారుతుంది. పూతోటలా ఉన్న ఈ ఇల్లు బీడు భూమిలా తయారవుతుంది. రాధిక, మాధవ్ నువ్వు సంతోషంగా ఉన్నారు. అది చూసి ఓర్వలేని కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వాటిని అధిగమించాలే కాని చిరాకు పడో అవస్థపడో కట్టబెట్టిన అధికారాన్ని కాదనకూడదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది అత్తయ్య గారు. కానీ నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయేమోనని నాకు భయం వేస్తోంది. నువ్వు గొడవ పడట్లేదు కదా, అలాంటప్పుడు ఒకరి గొడవ నీకెందుకు? శోభన గురించి ఆలోచిస్తే ఆందోళన పడతావు, పీడకలను వదిలేస్తే సుఖపడతావు. అంతకన్నా నేనేం చెప్పలేనమ్మా. పిన్ని, పద్మ పిన్ని. రాధిక, మాధవ్ ఎలా ఉన్నారు? బాగున్నాను పిన్ని. మీరిద్దరు ఇలా కలుస్తారనుకోలేదు. మిమ్మల్ని చూస్తుంటే సంతోషంతో కడుపు నిండిపోతుంది. సీతారాములే మా ఇంటికి వచ్చినట్టుంది. రండి రండి. టైం లేదు పిన్ని, పిలుపులు ఇంకా చాలా ఉన్నాయి. పిలుపులేంటి? ఇంట్లో వాళ్ళందరం వనభోజనాలకు వెళ్తున్నాం పిన్ని. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. బావా బాగున్నావా? అక్క బాగున్నావా? చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. నేను గాలిపటం తయారు చేశాను, చూస్తావా? ఇప్పుడా? రా బావా, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావో ఏమో. నా టాలెంట్ చూద్దుగాని రా. ఇప్పుడు కాదురా, వద్దు, వెళ్ళాలి. వెళ్ళిరండి, వాడి ముచ్చట కూడా తీరిపోతుంది. లేదంటే ఇక్కడి నుంచి మనల్ని కదలనిచ్చేలా లేడు. ఈలోపు నేను అన్నపూర్ణ గారికి చెప్పేసి వస్తాను. సరే. మీరు తప్పకుండా రావాలి. అలాగే, వస్తాను. మంచిది. రా బావా. పద. అక్క, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అక్క? ఓ, ఈ ఇల్లు నువ్వు కొన్నావా? అప్పుడే ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చేసింది అక్క. నువ్వు నోరు మూసుకో. నమస్కారం అమ్మా. లాయర్ ఇంటికి తీసుకొచ్చిందేంటి? కొంప తీసి విడాకుల కోసం కేసు పెట్టిందా ఏంటి? ఇంతకీ విడాకులు నాకా తనకా? రండమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చుని కబుర్లు చెప్పే అంత తీరిక లేదు. చెప్పిన పని ఏమైంది లాయర్ గారు? ఆ, పని పూర్తయినట్టేనమ్మా. ఈ మాట చెప్పి వారం పూర్తయింది. ఫీజు తీసుకునేటప్పుడు ఉన్న ఉత్సాహం పని చేసేటప్పుడు ఉండదేంటండి? ఆస్తుల అటాచ్మెంట్ అంటేనే ప్రాసెస్ చాలా ఆలస్యంగా జరుగుతుందమ్మా. ఆస్తులేంటి? సురేంద్రవర్మ గారి ఆస్తులు కోట్లకు పడగలెత్తాయి. యావదాస్తి మీ పేరున ట్రాన్స్ఫర్ అవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. అసలే మా అక్క టైం బాగోలేదు. మీరు కూడా టైం రావాలంటే చిరాకొస్తుంది. చూడండి, మీకేమైనా ఆమ్యామ్యాలు కావాలంటే నా గాజులు తీసుకొని పని ఫాస్ట్ గా చేయండి. వద్దమ్మా, శోభన గారు ఎంత అడిగితే అంత ఇస్తారమ్మా. 1 year శాలరీ ఒక్క రోజులే ఇచ్చారు. డబ్బు సమస్య కాదమ్మా. గవర్నమెంట్ వర్క్ అంత తొందరగా పూర్తి కాదు.
చూడండి, కాదు లేదు అనే మాటే వద్దు. గన్ షాట్ గా చెప్పండి, నా చేతికి పేపర్స్ ఎప్పుడొస్తాయి? రేపటికల్లా వస్తాయమ్మా. పేపర్స్ తీసుకొని నేనే మీ ఇంటికి వస్తాను. అంటే ఒక్క రోజులో శోభనక్క తలరాతే చేంజ్ అవుతుందన్నమాట. నన్ను ఇంటికి పట్టిన దరిద్రం అనుకున్న వాళ్ళందరూ నేనే ఆ ఇంటి మహారాణినని సలాములు కొట్టాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. అక్క ఒక్కరోజు ఓపిక పట్టక్క. ఆ తరువాత ఒక్కొక్కరికి మడత కాజా పెట్టు. ఇదేంటి, శోభనకేంటి ఇక్కడుంది, లాయర్ గారింటికి వచ్చిందేంటి, వీళ్ళకి ఇక్కడేం పని? పేపర్స్ చేతికొస్తే ఒక్కొక్కరి జీవితాన్ని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటాను. ఉక్కిరి బిక్కిరయ్యి పిక్క చచ్చిపోవాలి. అక్క ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకో అక్క. కావాలంటే ఈ 2 రోజులు ప్రాక్టీస్ చేయి. ఫుట్బాల్ అక్క, ఫుట్బాల్. నువ్వే చూస్తావు కదా. ఈ పేపర్స్ వచ్చాక ఆ రాధిక దగ్గరున్న తాళాలు, అధికారం, నమ్మకం అన్ని లాగేసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళందరినీ మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. లాయర్ గారు, అమ్మా, పేపర్స్ రెడీ అయితే మాత్రం అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మీరు మా ఇంటికి వచ్చేయండి, సరేనా? అలాగేనమ్మా. అక్క పద. అమ్మా, వస్తాను. నువ్వేంటి ఇక్కడున్నావు? మీరెందుకు ఇక్కడున్నారు? పేపర్స్ కోసం. సత్య విడాకుల పేపర్స్ కోసం లాయర్ గారిని కలవాలని వచ్చా. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మబుద్ధి కావడం లేదా? కావాలంటే వెళ్ళి లాయర్ని అడుగు. ఎందుకు తడబడుతున్నా? నేనా? లేదే. తడబడ్డానికి భయపడ్డానికి నువ్వేమైనా పులివా అమ్మా? ఏయ్, తనతో మనకి మాట్లాడి ఎక్కడికైనా వస్తాం వెళ్తాం. అడగడానికి తనెవరు? మీలాంటి వాళ్ళు గుడికొచ్చినా ఏం కోరుకుంటారో తెలుసు. ఇక లాయర్ గారి దగ్గరికి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో ఊహించినంత తెలివి తక్కువ దాని కాదు. నువ్వు మహా మేధావివని మాకు బాగా తెలుసు. చిన్న కోడలివైనా పెద్ద పోస్టే కొట్టేశావంటే నీకెన్ని తెలివితేటలు ఉండాలి. ఆ పోస్టు ఉఫ్ఫుమంటే ఊడిపోయే రోజు త్వరలోనే వస్తుందక్క. మొగుడిని వదిలేయడానికి విడాకుల కోసం వచ్చుంటే ఇలా నవ్వుండేదానివి కాదు. చూడు, ఎందుకైనా వస్తాం. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పకపోయినా చెప్పుకోలేని పనేదో చేస్తున్నారని
నాకు అర్థమైంది. హాని తలపెట్టే పని మాత్రం చేయకండి అని కోరుకుంటున్నాను. చెప్పావు కదా, ఇక వెళ్ళ. అందరూ వనభోజనాలకు వెళ్తున్నాం. బొట్టు పెట్టి పిలవడం మన సాంప్రదాయం. కుదరదు అనకుండా తప్పకుండా రావాలక్క. నేను ఇల్లు వాకిలి లేని దరిద్రురాలను అనుకున్నావా? ఇక్కడ బొట్టు పెట్టి పిలుస్తున్నా? అది కాదక్క. నోర్మై నోర్మై